ఇంతకీ మన పిల్లలకి మన చేతులతో కొనిచ్చే ఆ షుగర్స్ అనే డ్రగ్స్ ఏంటి? పెద్దవాళ్ళు కూడా మానాలి అనుకొని మానలేకపోతున్నాము అని, అధిక బరువు పెరిగిపోతున్నా, ఆరోగ్యం దెబ్బతింటున్నా మానలేకపోతున్నాము అని పెద్దలు సైతం తీసుకుంటున్న ఆ షుగర్స్ ఏంటో మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. మన మెదడులో ఒక భాగం, దాన్ని ఏమంటారంటే న్యూక్లియస్ ఎక్యూంబెన్స్ అంటారు. న్యూక్లియస్ ఎక్యూంబెన్స్. ఈ భాగం కొకైన్ అనే మాదక ద్రవ్యం తీసుకున్నప్పుడు ఏ రీతిగా ఉత్తేజితం చెందుతుందో, షుగర్ తీసుకున్న ప్రతి సందర్భంలో కూడా మెదడులో ఉన్న ఈ యొక్క న్యూక్లియస్ ఎక్యూంబెన్స్ అనే ఈ యొక్క భాగం అదే రీతిగా ఉత్తేజితం చెందుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? షుగర్ అనేది ఒక మత్తు పదార్థం లాంటిదనే కదా. చూడండి, చాలామంది ఒక సిప్ తాగి కూల్ డ్రింక్ అవతల పెడదాం అనుకుంటారు, కానీ కొంచెం తాగి ఒక సిప్ తాగి పక్కన పెట్టలేరు, కూల్ డ్రింక్ అని తాగేస్తారు. ఒక బైట్ కేక్ ఒక చిన్న పీస్ తిని పక్కన పెడదాం అనుకుంటారు, కానీ పెట్టలేరు, మొత్తం తినేస్తారు. ఒక స్పూన్ తిందాం అనుకుంటారు, కానీ అలా ఎవరు చేయలేరు. ఎందుకంటే మెదడులో ఉన్న ఈ న్యూక్లియస్ ఎక్యూంబెన్స్ అనే ఈ భాగం ఉత్తేజితం చెంది దానిని మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రేరేపిస్తుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రముఖ వైద్యులు, ఎండోక్రైనాలజిస్ట్, అధిక బరువు మీద, ఊబకాయం మీద పరిశోధన చేస్తున్న డాక్టర్ డేవిడ్ లుడ్విగ్, ఆయన కొకైన్ ఇచ్చి మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది దాని మీద పరిశోధన చేశాడు. ఎంఆర్ఐ పరిశోధన. బ్రెయిన్ ఎంఆర్ఐ తీశారు. ఆ తర్వాత షుగర్ ఇచ్చి కూడా, ఈ షుగర్స్, హై షుగర్స్ ఇచ్చి ఎంఆర్ఐ స్టడీ పరిశోధన చేసినప్పుడు ఆ కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు ఇచ్చినప్పుడు బ్రెయిన్ ఎంత ఉత్తేజంగా పనిచేసిందో, అదే రీతిగా షుగర్స్ తిన్నప్పుడు కూడా అంతే రీతిగా స్పందించడం చూసి ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, షుగర్స్ అనేవి, చక్కెరలు అనేవి అధిక తీపిదనం ఉండే వాటిల్ని మాదక ద్రవ్యంతో పోల్చారనమాట. అందుకే చాలామంది షుగర్స్ మానలేకపోతున్నారు. ఎంత ప్రమాదకరమైన విషయమో తెలుసా? ఎక్కువ తీపి తినడం చిన్నతనం నుండి మనం బిడ్డల మీద ఉన్న ప్రేమను బట్టో, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వారు కోరేదంతా కూడా ఐస్ క్రీమ్స్, కేక్స్, ప్యాస్ట్రీస్, ఎక్కువ తీపి ఉండేవి, డ్రింక్స్, ఇవే వాళ్ళు కోరేది. మనం పిల్లలకి వాటిల్ని కొనిస్తాం, చాక్లెట్స్. వీటన్నిటిలో హై లెవెల్ షుగర్స్ ఉంటాయి. అవి బిడ్డల ఆరోగ్యాన్ని ఎంతగా పాడు చేస్తాయి తెలుసా? అందుకే మనం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అసలు షుగర్స్ ఎందుకు తినాలనిపిస్తుంది? ఎందుకు మానలేకపోతున్నాం? తిన్న ప్రతిసారి కూడా మరింత ఎక్కువగా ఎందుకు తినాలనిపిస్తుంది? ఈ షుగర్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏ ప్రభావాన్ని చూపిస్తాయి? చివరిలో ఇంకొక విషయం తెలుసుకోవాలి. షుగర్స్ని క్యాన్సర్ క్యాండీ అని ఎందుకంటారు అంటే, క్యాన్సర్ కణాలు షుగర్స్ని తిని బ్రతుకుతాయి. షుగర్స్ ఎక్కువగా తినే వాళ్ళల్లో క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. షుగర్ని నియంత్రిస్తే క్యాన్సర్ కణాలు మనుగడ చేయలేవు, మనుగడ కొనసాగించలేవు. అందుకే షుగర్స్ని క్యాన్సర్ క్యాండీ అంటారు. ఎందుకో మనం స్పష్టంగా తెలుసుకుందాం. మెదడులో న్యూక్లియస్ ఎక్యూంబెన్స్, దీన్ని ఒక రకంగా మనం ఆనంద బటన్ అనొచ్చు. అంటే మెదడులో ఆనందాన్ని ఇచ్చే కేంద్రకం అన్నమాట. ఇది మన మెదడులో ముఖ్యమైన భాగం. ఇది ముఖ్యంగా ఆనందం, ప్రేరణ, రివార్డ్ సిస్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనం ఏదైనా సంతోషకరమైన పని చేసినప్పుడు ఈ భాగం చురుగ్గా పనిచేస్తుంది.
న్యూక్లియస్ ఎక్యుమెన్స్ మెదడులోని బేసిల్ గ్యాంగ్లియన్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఇది లింబిక్ సిస్టంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. ఆనంద అనుభూతులు అంటే ప్రెజర్ ఫీలింగ్స్ అన్నమాట. మనం ఇష్టపడే పనులు చేసినప్పుడు, మనకిష్టమైన ఫుడ్స్, ఇప్పుడు షుగర్స్ అనుకుంటున్నాం కదా, అటువంటి పదార్థాలు తిన్నప్పుడు, లేదా కొంతమంది మత్తు పానీయాలకు అలవాటు పడిపోతారు కదా, వారు ఏదైనా ఒక పాట విన్నప్పుడు మనకి సంతోష భావన కలిగించేది ఈ ప్రాంతమే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డోపమైన్ విడుదలవుతుంది. న్యూక్లియస్ అంబిగెన్స్ డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. దీన్ని మనం హ్యాపీ హార్మోన్ అంటాం. డోపమైన్ విడుదలైన ప్రతి సందర్భంలో మనం ఆనంద అనుభూతులు పొందుతాం, పరవశించిపోతాం. ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి మనలో ఉత్సాహాన్ని పెంచేది కూడా ఈ డోపమైన్ విడుదలే. ప్రత్యేకంగా కొన్ని అలవాట్లు ఏర్పరచుకోవడంలో, అది మంచి కానీ చెడు కానీ, అలవాట్లు మనలో ఉండిపోవడానికి ఈ యొక్క న్యూక్లియస్ యాక్యుమెన్సే ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ న్యూక్లియస్ యాక్యుమెన్స్ అధిక చురుకుదనం వల్ల, అధికంగా పనిచేయడం వల్ల అడిక్షన్స్ అనగా మద్యం, డ్రగ్స్, ఇప్పుడు నేటి దినాన చిక్కుకుపోయిన సోషల్ మీడియా వంటి వాటికి బానిస కావడం మనం చూస్తాం. కారణం ఏంటంటే ఈ ప్రాంతం చురుగ్గా పనిచేయడమే. అదే సమయంలో ఈ యాక్యుమెన్స్ సరిగ్గా పనిచేయకపోతే ఆనందం తగ్గిపోతుంది. న్యూక్లియస్ యాక్యుమెన్స్ మెదడులో ఆనంద బటన్ అన్నాం కదా, ఇది మనం ఏ పని చేయాలి, మళ్ళీ మళ్ళీ చేయాలి అనే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి సంతోషం, ప్రేరణ, అలవాట్ల నిర్మాణం వంటి అంశాల్లో ఈ న్యూక్లియస్ యాక్యుమెన్స్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి షుగర్ ఈటింగ్ ఈక్వల్ టు డ్రగ్ అడిక్షన్. అందుకే ఒకసారి తీపి తినడానికి, షుగర్స్ తినడానికి అలవాటు పడినవారు దాన్ని మానేయడం అనేది చాలా కష్టం. డ్రగ్ అడిక్షన్ లాంటిదని చెప్పుకున్నాం కదా. కాబట్టి షుగర్ తినే అలవాటు ఉన్నవారు అంత తేలిగ్గా దాని నుండి బయటికి రావడం చాలా కష్టం. మన పూర్వీకులు జనరేషన్స్ ముందన్నమాట, వారి జీవిత కాలంలో తిన్నన్ని షుగర్స్ నేటి ఆధునిక కాలంలో ఒక్క సంవత్సరంలో తినేస్తున్నారు అంటే ఎన్ని షుగర్స్ తింటున్నామో అర్థమైందా? అందుకే నేటి రోజుల్లో ఎక్కువ మంది చిన్న వయసులో ఊబకాయం, అధిక బరువుతో, దీని ద్వారా వచ్చే ఎన్నో సమస్యలు, టైప్ 2 డయాబెటీస్, మెటబాలిక్ డిసీజెస్, జీవనక్రియలకు సంబంధించిన రోగాలు, గుండెకి సంబంధించిన రోగాలు, రక్తనాళాలకు సంబంధించిన రోగాలు, ఎన్నెన్నో, ఒకటి కాదు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే ఈ షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం అని మనం చూడొచ్చు. ఇంకో విషయం తెలుసుకోవాలి, మనం రోజువారీ ఆహారంలో క్యాలరీస్ని లెక్క పెట్టుకొని తింటూ ఉంటాం. ఈ ఆహారం ద్వారా ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఈ ఆహారం ద్వారా ఎన్ని క్యాలరీస్ వస్తాయి అని. మనం రోజువారీ ఆహారంలో తీసుకునే క్యాలరీస్ ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనం అనుకుంటాం ఎక్కువ తీసుకున్నాం ఈరోజు అనుకుంటాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే షుగర్స్ ద్వారా వచ్చే క్యాలరీస్ మామూలు ఆహారం తీసుకున్నప్పుడు వచ్చిన క్యాలరీస్ కన్నా ప్రమాదకరమైనవి. ఇప్పుడు మామూలు ఆహారం ద్వారా 120 క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నాం అనుకుందాం. అదే క్యాలరీస్ షుగర్స్ తీసుకోవడం ద్వారా వచ్చినప్పుడు అవి శరీరం మీద మరింత ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు అర్థమైందా? డాక్టర్ డేవిడ్ లుడ్విగ్ చెప్పేది ఇదే. మనం తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే క్యాలరీస్, షుగర్స్ తీసుకున్నప్పుడు వచ్చే క్యాలరీస్ మరింత ప్రమాదం. ఆ షుగర్స్ ద్వారా వచ్చే ఆ క్యాలరీస్ మన దేహం మీద ఎంత ప్రమాదకరంగా మారుతాయి అంటే డయాబెటీస్ రావడానికి 7 రెట్లు ఎక్కువగా ప్రమాదంలో తీసుకెళ్తాయి. దీన్ని బట్టి షుగర్ ఎంత ప్రమాదకరమైందో
అర్థమైందా? షుగర్ని డ్రగ్ అడిక్షన్ అంటాం. షుగర్ సెక్స్ తీసుకోవడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలహీనం అవుతుంది. ఇది ఆశ్చర్యపరిచే నిజం. మన శరీరంలో తెల్ల రక్త కణాలు పోలీసు వ్యవస్థల వలె పనిచేస్తూ శరీరంలోకి ఏదైనా వ్యాధి కలగజేసే కారకం ఏదైనా వచ్చినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు వాటితో యుద్ధం చేసి పోరాడి దేహాన్ని ఆ రోగం బారి నుండి కాపాడతాయి. అయితే షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు జరిగే విషయం ఏమిటంటే తెల్ల రక్త కణాలకు వేళ్ల వంటి గ్రాహకాలు, ఫింగర్ లైక్ రిసెప్టర్స్ ఉంటాయి. అవి ప్రమాదాన్ని గ్రహిస్తాయి. కానీ షుగర్స్ ఎంత ప్రమాదకరం అంటే ఈ షుగర్స్ మనం ఎక్కువ తీపి పదార్థాలు తిన్నప్పుడు ఫింగర్ లైక్ రిసెప్టర్స్ వేళ్ల వంటి గ్రాహకాలకు అంటుకొని పోయి వాటి కదలికల్లో స్తంభన తీసుకొచ్చి వాటిని మొద్దుబారిపోయేటట్టు చేసి వచ్చే ప్రమాదాన్ని పసిగట్టలేని స్థితికి తీసుకొని పోతాయి. అందుకే షుగర్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనం డ్రింక్స్, కేక్స్, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తిన్నప్పుడు వెంటనే చూడండి రోగ నిరోధక శక్తి తగ్గి మనకి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గొంతు సంబంధించిన బాధలు, తర్వాత జలుబు, దగ్గు, తలనొప్పి, ఫ్లూ లైక్ జ్వరం లాంటి వెంటనే కేవలం ఎక్కువ షుగర్స్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి ఒక రకంగా స్తంభిస్తుంది అని చెప్పచ్చు. షుగర్స్ ఎక్కువ తీసుకోవడం మన మానసిక ఆరోగ్యం మీద కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మెదడు పనిచేసే తీరులో మార్పు వస్తుందని పరిశోధనలు తెలియజేశాయి. చాలామంది షుగర్స్తో శరీరాన్ని మాత్రమే హాని చేస్తాయి అనుకుంటారు. కాదు, పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే ఈ షుగర్స్ ఎక్కువ తీసుకుంటే కృంగుబాటు, ఆందోళన, చురుకుదనం, ఆలోచించే స్థాయి తగ్గిపోవడం, నిర్ణయాలు తీసుకునే స్థితి మందగించటం. ఎందుకంటే షుగర్స్ ఎక్కువగా తీసుకుంటే న్యూరో డీజనరేషన్స్ వ్యాధి అంటే ఆల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు వస్తాయని పరిశోధనలో తేలిన విషయం. కాబట్టి షుగర్స్ మానసిక ఆరోగ్యం మీద, మెదడు పనిచేసే వ్యవస్థల మీద కూడా, మెదడు పనిచేసే చురుకుదనం మీద కూడా పనిచేసే తీవ్రమైన దుష్పరిణామాలని కలిగిస్తాయి. డాక్టర్ డేల్ బ్రాడిసన్ న్యూరో సైంటిస్ట్ చాలా పరిశోధన చేసి ఎంత షుగర్ తక్కువగా తీసుకుంటే మన మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. ఆల్జీమర్స్ వచ్చిన వాళ్ళల్లో షుగర్ను నియంత్రించడం ద్వారా ఈ బ్రాడిసన్ ఆల్జీమర్స్ను కూడా రివర్స్ చేసి షుగర్ యొక్క దుష్ప్రభావాన్ని మెదడు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఆయన పరిశోధనలో రుజువు చేశాడు. ఇక షుగర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం. షుగర్స్ ఏమంటారు తెలుసా? క్యాన్సర్ క్యాండీ. దీన్ని ఎందుకు ఇలా అంటారంటే నిక్నేమ్ అన్నమాట. క్యాన్సర్ అంటే ఏంటి? అదుపు తప్పి అదే పనిగా విభజన చెందుతున్న కణాల సముదాయం క్యాన్సర్ కదా. ఆ కణాలు బ్రతికి విస్తరించాలంటే వాటికి షుగర్స్ ఉండాలి. అంటే షుగర్ ఎక్కువ తినే వాళ్ళల్లో క్యాన్సర్ ప్రబలుతుంది. ఓ పరిశోధన షుగర్స్ని తగ్గించేసినప్పుడు క్యాన్సర్ యొక్క తీవ్రత తగ్గడం పరిశోధనలో తేలింది. అందుకే షుగర్ని, క్యాన్సర్ కణాలు వాటి మీదే ఆధారపడి వృద్ధిలోకి వస్తాయి. షుగర్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో క్యాన్సర్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. అదే షుగర్ని నియంత్రిస్తే క్యాన్సర్ కణాలు పోషణకు ఆధారం ఉండదు కాబట్టి క్యాన్సర్ నియంత్రణకు కారణమవుతుంది. అసలు ఈ షుగర్స్ని పూర్తిగా ఆపేస్తే మరి శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది కదా. కాబట్టి షుగర్స్ ఏ రూపంలో మనం తీసుకున్నా అది శరీరానికి హాని కలిగిస్తుంది. కాబట్టి షుగర్స్ను సాధ్యమన్నది తగ్గించటం చాలా మంచిది కదా. షుగర్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో ఎక్కువ క్యాలరీస్ పెరుగుతాయి. ఎక్కువ క్యాలరీస్ పెరిగినప్పుడు శరీరంలో కొవ్వు ఎక్కువ పెరుగుతుంది. ఎక్కువ పెరిగినప్పుడు ఇన్సులిన్ సెన్సిటివిటీ, తర్వాత టైప్ 2 డయాబెటీస్ వస్తాయి. షుగర్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు
రక్తనాళాలు వాపులకు గురవడం, కణాలు వాపుకు గురవడం, తద్వారా ట్రైగ్లిజరైడ్స్, శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్ ఆ వాపు కణాలకు అతుక్కుపోవడం, ప్లేక్స్ ఏర్పడడం, అథెరోస్క్లెరోసిస్ రావడం. కాబట్టి చాలా రకాలైన గుండె సంబంధిత వ్యాధులకి షుగర్స్ కారణం అవుతాయి. అకాలమైన వృద్ధాప్యం, ముఖం మీద మచ్చలు, ముడతలు పడిపోయిన దేహం, షుగర్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళల్లో అకాల వృద్ధాప్యం కలగడం మనం చూస్తాం. షుగర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మన ముఖం మీద యాక్ని డెవలప్ అవుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరుగుతుంది, అంటే షుగర్ లెవెల్ స్పైక్స్ ఒకసారి పెరిగిపోతాయి, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా జరిగేది ఏంటంటే ఆండ్రోజన్ ఉత్పత్తి అనేది పెరుగుతుంది, ఆయిల్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి కణాల మీద వాపును కలుగజేస్తాయి. తద్వారా ఏమవుతుందంటే మన శరీరం మీద యాక్ని, అకాల వృద్ధాప్యం, ముడతలు వస్తాయి. టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, గుండెకి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్లు, అకాల వృద్ధాప్యం, శరీరం ముడతలు పడడం, డ్రైన్ ఆఫ్ యువర్ ఎనర్జీ, నీ శక్తి కరిగిపోవడం. ఎక్కువ తీసుకున్నప్పుడు షుగర్ స్పైక్స్ పెరిగిపోతాయి. ఆ తర్వాత ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. తద్వారా మన శక్తి డ్రైన్ అయిపోవడం చూస్తాం మనం. ఎక్కువ ఫ్యాట్ శరీరంలో ఏం చేస్తుంది, లివర్ మీద వచ్చి చేరుతుంది, దాన్నే ఫ్యాటీ లివర్ అంటాం. కాబట్టి షుగర్స్ ఏ రూపంలో తీసుకున్నా ప్రమాదకరమే. ఇప్పుడు అర్థమైందా షుగర్స్ని ఎందుకు డ్రగ్ అడిక్షన్ లాంటిది అన్నాము? మెదడుకి మనం తీసుకునే ఈ షుగర్స్కి అంత అన్యోన్య సహవాసం ఉందన్నమాట. అందుకే ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. షుగర్స్ తీసుకోవడం ద్వారా ఎంత ప్రమాదమో మీకు ఇప్పటికే అర్థమైంది. క్రమక్రమంగా తగ్గించేసేయండి షుగర్స్ని. న్యాచురల్ షుగర్స్ తీసుకోండి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. క్రమక్రమంగా షుగర్స్ మీద మీ దృష్టిని మళ్లించి ఏమి తినాలో ఏమి తినకూడదో దాని మీద మీరు అవగాహన పెంచుకుంటున్నప్పుడు ఆరోగ్యంగా జీవించగలుగుతాం. ఇంకొక మాట, చిన్నపిల్లలకు తెలియదు, వాళ్ళు షుగర్సే కావాలంటారు. సాధ్యమైనంత వరకు అలవాటు నుండి మనం వారిని ప్రక్కకు తప్పించాలి. దానికన్నా శ్రేష్టమైనది ఏదన్నా ఉంటే వారికి చెప్పి, అర్థమయ్యేటట్టు చెప్పి, వారికి ఆహారం ఎడల ఆసక్తి కలిగేటట్టు చిన్న బిడ్డలకు నేర్పడం ద్వారా వారిలో వచ్చే అకాల డయాబెటీస్, ఒబేసిటీ, ఆ వ్యాధులను కూడా మనం నియంత్రించవచ్చు.